Hi friends, how are you? Welcome to Malle's official 007 spoken English channel. Today we will discuss about present B forms am, is, or in class 9. So in previous classes we have explained about do, does, did, shall, will. But today we will explain about present B forms am, is, or in class 9. సో ఇక్కడ మనకు బీ ఫామ్స్ను కూడా సెంటెన్స్ ఫార్మేషన్ లోపల చాలా యూజ్ చేస్తుంటారు స్పోకెన్ ఇంగ్లీష్ లోపల. మనం స్పోకెన్ ఇంగ్లీషు మాట్లాడాలంటే బీ ఫామ్స్ కూడా దే ఆర్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. సో దట్స్ వై టుడే వీ విల్ డిస్కషన్ అబౌట్ ఓకేనా బీ ఫామ్స్. సో ఇక్కడ మీరు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు లెసన్ క్లాస్ 9. సో ఇక్కడ ప్రజెంట్ బీ ఫామ్స్ గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ బీ ఫామ్స్ అనేటివి ప్రజెంట్ బీ ఫామ్స్, పాస్ట్ బీ ఫామ్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ బీ ఫామ్స్ అని ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బి అంటే ఏందని మనం తెలుసుకోవాలి. బి అంటే ఏంటంటే లిటరల్గా ఉండుట అని అర్థం. ఉండుట అని అర్థం. ఓకేనా, బి అంటే ఉండుట అని అర్థం. అంటే బి అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ఒక పొజిషన్, ఒక ఎక్స్టెన్షన్, తర్వాత ఒక సిచ్యువేషన్ తెలియజేసేటువంటి ఒక హెల్పింగ్ వర్బ్గా మనం చెప్పుకోవచ్చు. సో బి అంటే మాత్రం లిటరల్గా ఉండుట అని అర్థం. సో ఇక్కడ జనరల్గా ప్రజెంట్ బీ ఫామ్స్ అంటే ఏంటి అంటే యామ్, తర్వాత ఈజ్, తర్వాత ఆర్. సో వీటిని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రజెంట్ బీ ఫామ్స్ అని చెప్పుకుంటారు. సో పాస్ట్ బీ ఫామ్స్ ఏంది మరి అంటే వాజ్, వర్, వాజ్, వర్. అదేవిధంగా ఫ్యూచర్ బీ ఫామ్స్ ఏంది షెల్ బి, అదేవిధంగా విల్ బి. సో షెల్ బి, విల్ బి, సో దే ఆర్ ద ఫ్యూచర్ బీ ఫామ్స్. వాజ్, వర్, దే ఆర్ ద పాస్ట్ బీ ఫామ్స్. మరి వాట్ అబౌట్ ద present B forms am, is, are. So today we will discuss about present B forms. So in upcoming classes we will explain about the was, were, past B forms, shall be, will be, future B forms. But today we will discuss about okay present B forms. What are them? Am, is, are. So right now am, is, are. యామ్, ఈజ్, ఆర్ అంటే వీటి మీనింగ్ ఏంది ఒకసారి మనం చూద్దాం. యామ్ అంటే ఏంటంటే జనరల్గా చేస్తున్నాను అని అర్థం. అంటే ప్రజెంట్ జరుగుతున్న పనులు చేస్తున్నాను. తర్వాత ఈజ్ అంటే ఏంది చేస్తున్నాడు లేదా చేస్తున్నది లేదా చేస్తున్నది. అంటే దాని అర్థం ఏంది చేస్తున్నాడు అంటే అతడు వెళ్తున్నాడు, అతడు వస్తూ ఉన్నాడు అట్లా. నెక్స్ట్ ఆర్ అంటే చేస్తున్నారు, చేస్తున్నారు అనే మీనింగ్లో వస్తున్నట్టు. ఇక్కడ బి అనేది ఒక స్టేటస్ను, ఒక ఎక్స్టెన్షన్స్ను, తర్వాత ఒక పొజిషన్ తెలియజేసేటువంటి వర్డ్. బి అంటే లిటరల్గా ఉండుట అని అర్థం. సో ఇక్కడ మనకు ప్రజెంట్ బి ఫామ్స్ ఏంది యామ్, ఈజ్, ఆర్. ఓకే, సో ఈ క్లాస్ 9 లోపల ఈరోజు మనం యామ్, ఈజ్, ఆర్ గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ లోపల మనకు తెలుసు కదా 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి ఉంటాయి. మనకు టోటల్ ఇంగ్లీష్ లోపల 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటాయి. అదేంది మనకు ఐ, ఇక్కడ తీసుకుందాం కింద ఐ, వ్యూ, తర్వాత యూ, తర్వాత దే, తర్వాత ఈ, సి అండ్ ఇట్. అంటే ఎన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి? 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేవి మనకు ఉంటాయి. ఆల్రెడీ ఇవి మనం ప్రీవియస్ క్లాస్ లోపల వీటి గురించి పర్ఫెక్ట్ నేర్చుకోవడం అనేది జరిగింది. ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్ గురించి. ఓకేనా. మరి జనరల్గా మనం ఐ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్లో ఒక సెంటెన్స్ లోపల ఐ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తారంటే యామ్ యూజ్ చేయాలండి. యామ్. తర్వాత వ్యూ, యు, దే
అనేటివి వచ్చినప్పుడు జనరల్గా ఏం యూజ్ చేస్తామండి అంటే ఆర్ అనే బీ ఫామ్ మనం యూజ్ చేయాలి. ఆర్ అనే బీ ఫామ్ యూజ్ చేయాలి. ఈసీ ఇటు వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి అంటే జనరల్గా ఈజ్ అనే బీ ఫామ్ మనం యూజ్ చేయాలి. అంటే ఒక సెంటెన్స్ లోపల యామ్ అనే బీ ఫామ్ వచ్చి ఐ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు యామ్ అనే బీ ఫామ్ యూజ్ చేయాలి. వి యు దే వచ్చినప్పుడు ఆర్ను యూజ్ చేయాలి. ఈసీ ఇటు వచ్చినప్పుడు ఈజ్ను యూజ్ చేయాలి. ఇవి కంపల్సరీ అందరూ తెలుసుకోవాలి. ఎందుకు అంటే సో ఇదే స్పోకెన్ ఇంగ్లీష్లో ఉండేటువంటి ప్రిన్సిపల్స్. మనం తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ అనేవి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందనుకోండి, ఐ కాడ ఆర్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు. అదేవిధంగా ఈసీ ఇటు వచ్చినప్పుడు యామ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు. తర్వాత వి యు దే వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు. సో కాబట్టి ఖచ్చితంగా ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి, వి వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి, తర్వాత యూ వచ్చినప్పుడు ఆర్ఏ యూజ్ చేయాలి, దే వచ్చిన ఆర్ఏ యూజ్ చేయాలి, ఈ సీట్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్, స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క రూల్స్. సో కాబట్టి ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా యామ్ ఆర్ ఈజ్ ఇవి వచ్చిన తర్వాత మనకు ఏ వర్బ్ను యూజ్ చేయాలని ఒక డౌట్ వస్తుంది. ఏ వర్బ్ను యూజ్ చేయాలంటే మనకు వర్బ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసు కదా, అంటే వర్బ్ యొక్క ఫామ్స్ ఎన్ని ఉంటాయి, V1, V2, V3, V4, V5 అంటే 5 రకాల ఫామ్స్ ఉంటాయి మనకు వర్బ్ లోపల. అందులో V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్ను అప్లై చేయాలి. అంటే V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే మళ్ళా ఇక్కడ నేను తీసుకున్నాను V1 ఏంది, V2 ఏంది, V3 ఏంది, V4 ఏంది, V5 ఏంది అంటే V1 అనేది బేస్ ఫామ్, V2 అనేది ఎస్ ఫామ్, V3 అనేది ING ఫామ్, V4 అనేది పాస్ట్ ఫామ్, V5 అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. అందులో ఈ V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ING ఫామ్ ఆఫ్ ద వర్బ్ను మనం తీసుకోవాలి. ఓకేనా, మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే సెంటెన్స్ ఫామ్ చేయాలి. సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు మనం జనరల్గా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ బీ ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. ఓకేనా, బీ ఫామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏ వర్బ్ను యూజ్ చేయాలనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ వర్బ్ను యూజ్ చేయాలి, ఖచ్చితంగా V3 ING ఫామ్ ఆఫ్ ద వర్బ్ను మనం యూజ్ చేయాలి. ఎలా అంటే చూడండి, ING ఫామ్ ఆఫ్ ద వర్బ్ను మనం యూజ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. ఓకేనా, రైట్, ఇది ING ఫామ్ ఆఫ్ ద వర్బ్ను మనం యూజ్ చేసాం. రైట్, ఇక్కడ మనకు ఎలా అంటే చూడండి ఒకసారి, యువర్ స్పీకింగ్. ఓకే, స్పీకింగ్ అనేది ఒకటి. స్పీకింగ్ అనేది ఎలా యూజ్ చేస్తాం మనం, ఐ ఆమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. వి ఆర్ స్పీకింగ్, మేము మాట్లాడుతున్నాము లేదా మనం మాట్లాడుతున్నాము. యు ఆర్ స్పీకింగ్, నీవు మాట్లాడుతున్నావు. దే ఆర్ స్పీకింగ్, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఈజ్ స్పీకింగ్, అతను మాట్లాడుతున్నాడు. సి ఈజ్ స్పీకింగ్, ఆమె మాట్లాడుతుంది. ఇట్ ఈజ్ స్పీకింగ్, అది మాట్లాడుతుంది. అంటే చూడండి ఇక్కడ ఎన్ని సెంటెన్స్ మనం ఫామ్ చేస్తున్నాం, ఎంత బాగా మనం సెంటెన్స్ ఫామ్ చేస్తూ మాట్లాడుతున్నాం. అంటే ఖచ్చితంగా ఈ రూల్స్ తెలిస్తే మనం పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతాం, అది గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనకు రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటాం, టీచింగ్. నేను టీచ్ చేస్తున్నా కాబట్టి టీచింగ్ అనే ఒక ఇంగు ఫామ్ తీసుకున్నాను, టీచింగ్. ఓకేనా, ఈ టీచ్ అంటే V1కి ING ఫామ్ చేస్తే మనకు ఇంగు ఫామ్ అనేది వస్తుంది, టీచింగ్. ఐ ఆమ్ టీచింగ్, ఇప్పుడు ఐ ఆమ్ టీచింగ్. లేదంటే వి ఆర్ టీచింగ్, మేము టీచింగ్ చేస్తున్నాము. యు ఆర్ టీచింగ్, నీవు టీచింగ్ చేస్తున్నావు. దే ఆర్ టీచింగ్, వాళ్ళు టీచింగ్ చేస్తున్నారు. ఈజ్ టీచింగ్, అతను టీచింగ్ చేస్తున్నాడు. సీజ్ టీచింగ్, ఆమె టీచింగ్ చేస్తున్నది. ఇట్ ఈస్ టీచింగ్, అది టీచింగ్ చేస్తున్నది. ఓకేనా, అంటే ఈ విధంగా మనకు ఎప్పుడైనా బీ ఫామ్స్ అనేటివి వచ్చినప్పుడు ING ఫామ్ను యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాచింగ్ తీసుకుందాం. వాచింగ్ ఒక ING ఫామ్ ఆఫ్ ద వర్బ్. అంటే వాచ్కి మనం ING యాడ్ చేస్తే, వాచ్ అనే V1కు ING యాడ్ చేస్తే వాచింగ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ వాచింగ్, నేను చూస్తున్నాను. వి ఆర్ వాచింగ్, మనం చూస్తున్నాము. యు ఆర్ వాచింగ్, నువ్వు చూస్తున్నావు. దే ఆర్ వాచింగ్, వాళ్ళు చూస్తున్నారు. హీ ఈజ్ వాచింగ్, అతను చూస్తున్నాడు. సీ ఈజ్ వాచింగ్, ఆమె చూస్తుంది. ఇట్ ఈజ్ వాచింగ్, అది చూస్తుంది. అంటే ఈ విధంగా మనకు ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి, వి యూజ్ దే వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి, ఈసీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి, బీ ఫామ్స్ వచ్చినప్పుడు ING ఫామ్ అనేది యూజ్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు మళ్ళీ, అంటే బీ ఫామ్స్ వచ్చినప్పుడు ఒక ING ఫామ్ ఆఫ్ ద వర్బ్నే యూజ్ చేయాలనా, ఇంకేమైనా యూజ్ చేయొచ్చు అంటే ఇంకా యూజ్ చేయొచ్చు. అవి ఏందని నేను చెప్తాను, క్లారిటీగా వినండి. జనరల్గా మనకు బీ ఫామ్స్ వచ్చినప్పుడు ఒక ING ఫామ్ ఆఫ్ ద వర్బే కాకుండా మనం జనరల్గా ఇంకేం యూజ్ చేయొచ్చు అంటే చూడండి, మనకు ఒకటి ఏంటంటే నౌన్ యూజ్ చేయొచ్చు.
నౌన్ యూజ్ చేయొచ్చు, తర్వాత నౌన్ యూజ్ చేయొచ్చు, తర్వాత ఎడ్వర్బ్ యూజ్ చేయొచ్చు, తర్వాత అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు, అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు, ఏది యూజ్ చేసినా తప్పలేదు, అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు, తర్వాత పీపీఎఫ్ పాస్ట్ పార్టిసిప్లే ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేయొచ్చు, లాస్ట్ ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా మనకు 5 రకాల ఈ ఫార్మ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. నౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, పీపీఎఫ్ అండ్ ఐఎన్జి. తెలుసు కదా, నౌన్, అడ్వర్బ్, అడ్జెక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత పీపీఎఫ్, ఐఎన్జి వర్బ్స్ ఫార్మ్స్. సో వీటిలో 5 మనం దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ని ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ యూజ్ చేస్తున్నాను, ఐ ఆమ్ ఏ టీచర్. అంటే నేను టీచింగ్ చేస్తున్నాను కాబట్టి ఐ ఆమ్ ఏ టీచర్. అంటే ఇక్కడ మనం దేన్ని యూజ్ చేసాం? టీచర్ని యూజ్ చేసాం. టీచర్ అంటే ఏంది ఇక్కడ? నౌన్. అంటే ఒక నౌన్ యూజ్ చేసాం మనం. ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి మనం యామ్ తీసుకున్నాం. ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్. అడ్వర్బ్ ఎలా యూజ్ చేస్తాం? ఐ ఆమ్ ఏ వైట్ బాయ్ అనుకుందాం. వైట్ బాయ్ అంటే ఏంది ఇక్కడ? అంటే తెల్లగా ఉన్నటువంటి అబ్బాయి. ఐ ఆమ్ ఏ వైట్ బాయ్ అంటే తెల్లగా ఉన్నప్పుడు. ఇక్కడ వైట్ అనేది ఏంది ఇక్కడ మనకు అంటే జనరల్గా అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్. ఐ ఆమ్ ఏ వైట్ బాయ్ అంటే ఐ వచ్చింది ఇక్కడ, తర్వాత యామ్ వచ్చింది బీ ఫామ్, ఏ వైట్ బాయ్. ఎప్పుడైనా ఒక ఆర్టికల్కు ఒక నౌన్కు మధ్య ఉన్న ఏదైనా కానీ అది అడ్జెక్టివ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐ ఆమ్ దేర్. నేను అక్కడ ఉన్నాను. దేర్ అనేది ఏంది ఇక్కడ అంటే అడ్వర్బ్. ఐ ఆమ్ దేర్, ఐ ఆమ్ హియర్, ఐ ఆమ్ దేర్ ఇన్ హైదరాబాద్, ఐ ఆమ్ దేర్ ఇన్ మంచిర్యాల్, సో ఐ ఆమ్ దేర్ ఇన్ కాలేజ్. సో దేర్, దట్ ఈస్ అడ్వర్బ్. నెక్స్ట్ I am completed my work. నా వర్క్ నేను కంప్లీట్ చేసుకున్నాను. అంటే కంప్లీటెడ్ అనేది ఇక్కడ అంటే పీపీఎఫ్ ఫార్మ్ ఆఫ్ ద వర్క్. ఇది పీపీఎఫ్. ఐ ఆమ్ కంప్లీటెడ్ మై వర్క్, ఐ ఆమ్ కంప్లీటెడ్ యువర్ వర్క్, ఐ ఆమ్ కంప్లీటెడ్ దేర్ వర్క్, వాళ్ళ వర్క్ నేను చేసేసాను. ఓకేనా? ఐ ఆమ్ కంప్లీటెడ్ మై స్టడీ, ఐ ఆమ్ కంప్లీటెడ్ మై బిజినెస్. ఇట్లా ఈ విధంగా ఐ కంప్లీటెడ్ మై స్టడీ అంటే నా స్టడీ నేను కంప్లీట్ చేశాను అని అర్థం. అంటే ఈ విధంగా కంప్లీటెడ్ అనేది ఏంది ఇక్కడ? పీపీఎఫ్ అన్నట్టు. నెక్స్ట్ ఐఎన్జి ఫామ్ అనేది ఎక్కువగా పేవర్గా యూజ్ చేస్తారు బీ ఫామ్స్ వచ్చినప్పుడు. తెలుసు కదా, ఇంతకుముందు మనం చూసాం. అదేవిధంగా ఐ ఆమ్ వాకింగ్. నేను ఏం చేస్తున్నాను? వాకింగ్ చేస్తున్నాను. ఓకేనా? వాక్ అనేది V1, ఐఎన్జి V1కి యాడ్ చేస్తే వాకింగ్ వస్తుంది. అంటే ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది వస్తుంది. ఐ ఆమ్ వాకింగ్, నేను నడుస్తూ ఉన్నాను. ఇది ఐఎన్జి ఫామ్. అంటే మనం బీ ఫామ్స్ వచ్చినప్పుడు ఒక ఐఎన్జి ఫామ్నే కాకుండా ఈ విధంగా నౌన్ను, అడ్జెక్టివ్ను, అడ్వర్బ్ను, పీపీఎఫ్ను, ఐఎన్జి ఫామ్ లాంటి ఫామ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్లో అక్కడ ఏ మిస్టేక్ లేదు. సో కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఐ ఆమ్ ఏ టీచర్ ఈజ్ నౌన్. ఐ ఆమ్ ఏ వైట్ బాయ్, వైట్ ఈజ్ అడ్జెక్టివ్. ఐ ఆమ్ దేర్ ఈజ్ అడ్వర్బ్. ఐ ఆమ్ కంప్లీటెడ్ మై వర్క్, కంప్లీటెడ్ ఈజ్ పీపీఎఫ్. ఐ ఆమ్ వాకింగ్, నేను నడుస్తూ ఉన్నాను. అంటే ఇది ఐ వచ్చినప్పుడు కంపల్సరీ యామ్ యూజ్ చేయాలి. మరి ఒకవేళ అక్కడ దే వచ్చింది అనుకోండి, దే వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి మరి అక్కడ అంటే జనరల్గా ఇప్పుడు యూ వచ్చింది, దే వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. అందులో ఏం తీసుకుందాం మనం? యూ తీసుకుందాం అనుకుందాం. ఇగో యూ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి అంటే ఆర్ రావాలి. యూ తీసుకుందాం. యు ఆర్ ఏ టీచర్, నువ్వు ఒక టీచరు, నౌన్ వచ్చింది. నెక్స్ట్ యు ఆర్ ఏ వైట్ బాయ్ అంటే నీ ఒక తెల్లని అబ్బాయివి. అంటే అర్థమైంది ఇక్కడ అడ్జెక్టివ్. నెక్స్ట్ యు ఆర్ దేర్, నువ్వు అక్కడ ఉన్నావు, అడ్వర్బ్. నెక్స్ట్ యు ఆర్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే నువ్వు నా వర్క్ కంప్లీట్ చేసేసావు, థ్యాంక్ యూ అని చెప్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ యు ఆర్ వాకింగ్, నువ్వు నడుస్తున్నావు. అంటే గాయమైంది, ఇంజూర్ అయింది, కొన్ని రోజులు నడలేదు, సడన్గా నడుస్తుంది అనుకోండి, మనం వచ్చి అడుగుతాం యు ఆర్ వర్కింగ్, ఓకే అంటాము. అంటే ఈ విధంగా చూడండి, యు ఆర్ ఏ టీచర్ అంటే యు అనేది ఏంది ఇక్కడ? సబ్జెక్ట్ ప్రొనౌన్. యు అనేది వచ్చినప్పుడు ఏం రావాలి? ఆర్ రావాలి. ఇట్లా ఈ విధంగా ఆర్ రావాలి.
ఓకేనా. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వి, యు తర్వాత దే వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఆర్ అనే బి ఫామ్ మాత్రమే రావాలి. అది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ ఈసీ ఇట్ వచ్చింది అనుకోండి, ఈసీ ఇట్ వచ్చినట్టయితే మరి ఏ బి ఫామ్ వస్తుంది మనకు తెలుసు కదా, ఈజ్ వస్తుంది. ఈ సి ఇట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి, ఈజ్ రావాలి. కాబట్టి చూడండి, ఈజ్ ఏ టీచర్, అతను ఒక టీచర్. ఈజ్ ఏ వైట్ బాయ్, అతను ఒక తెల్లని అబ్బాయి. ఈజ్ దేర్ అతను అక్కడ ఉన్నాడు. ఈజ్ కంప్లీటెడ్ మై వర్క్, అతను నా వర్క్ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్, ఈజ్ వాకింగ్ అంటే అతను నడుస్తున్నాడు. ఎంత సింపుల్గా ఉంచుడండి. అంటే ఈ విధంగా ఐ వచ్చినప్పుడు యామ్ యూజ్ చేయాలి, వియు దే వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి, ఈసీ ఇట్ వచ్చినప్పుడు జనరల్గా ఈజ్ యూజ్ చేయాలి. ఇదే స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి రూల్స్. ఎప్పుడైతే ఈ రూల్స్ను పర్ఫెక్ట్గా అప్లై చేస్తామో ఆర్ స్పీకింగ్ పర్ఫెక్ట్లీ, ప్రాపర్లీ, ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్ అని దాని అర్థం. ఓకే. సో కాబట్టి ఈ విధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత ఇంకా ఎన్ని రకాలుగా మనం సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు ఒకసారి మనం చూద్దాం. ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ద్వారా మనం ఎన్ని రకాల సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు ఒకసారి మనం చూద్దాం. ఎంత సింపుల్గా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు, ఎంత సింపుల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడచ్చు మనం చూస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్, ఈ తీసుకుందాం, ఈజ్ గోయింగ్, అతను వెళుతున్నాడు అని అంటాం మనం. ఈజ్ గోయింగ్ అంటే అతను వెళ్తున్నాడు. ఇదేంటి మనకు పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ అడగాలనుకున్నాను, ఎట్లా అడుగుతామండి, ఈజ్ గోయింగ్, అతను వెళ్తున్నాడా. ఇప్పుడు ఈజ్ గోయింగ్, అతను మార్కెట్కి వెళ్తున్నాడు. ఈజీ గోయింగ్, అతను మార్కెట్కి వెళ్తున్నాడా. ఈజీ గోయింగ్ అంటే ఏం చేసినాం మనం, ఈజ్ను ముందు కొట్టుకొచ్చి ఈజ్ ముంగట హీ పెట్టాం మనం. పెడితే ఈజీ గోయింగ్ అయింది. అంటే అతను వెళ్తున్నాడా మళ్ళీ క్వశ్చన్ అడగడానికి. దీన్ని పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్, నెగిటివ్ సెంటెన్స్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. ఎలా, ఈజ్ నాట్ గోయింగ్, అతను వెళ్ళట్లేదు. అంటే ఇదేంటి మనకు నెగిటివ్ సెంటెన్స్ కింద వస్తుంది. ఈజ్ నాట్ గోయింగ్, అతను వెళ్ళట్లేదు. మళ్ళీ అతను వెళ్ళట్లేదా అని క్వశ్చన్ ఎలా అడుగుతాం మనం అంటే, ఈ నాట్ను జనరల్గా ముందుకు తీసుకురావాలి. ఈజ్కు నాటుకు మధ్య ఈను పెట్టాలి. ఎట్లా, ఈజ్ ఈ నాట్ గోయింగ్, అతను వెళ్ళట్లేదా, అంటే చూడండి, ఈజ్ గోయింగ్, అతను వెళ్తున్నాడు, పాజిటివ్ సెంటెన్స్. ఈజీ గోయింగ్, అతను వెళ్తున్నాడా. ఈజ్ నాట్ గోయింగ్, అతను వెళ్ళట్లేదు. ఈజీ నాట్ గోయింగ్, అతను వెళ్ళట్లేదా. నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఇక్కడ మనం ఈ విధంగా 4 సెంటెన్స్ ఫామ్ చేసాం చూడండి. అంటే ఈజీగా హీ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఈజ్ అనేది బీ ఫార్మ్స్, గోయింగ్ అనేది ఐఎన్జీ ఫామ్ అంటే వర్బ్. సో వీటిని 4 రకాల సెంటెన్స్ మనం ఫామ్ చేసాం. ఇక్కడ మనకు టెక్నిక్ అనేది తెలియాలి, ఎలా సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ గోయింగ్, అతను వెళ్తున్నాడు, పాజిటివ్ సెంటెన్స్. ఈజీ గోయింగ్, క్వశ్చన్, అతను వెళ్తున్నాడా, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈజ్ నాట్ గోయింగ్, అతను వెళ్ళట్లేదు. ఓకేనా. నెగిటివ్ సెంటెన్స్, ఈజీ నాట్ గోయింగ్, అతను వెళ్ళట్లేదా, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మళ్ళీ వీటికి డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తాం, డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏంది, మనకు 9 రకాల డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా. వాట్, తర్వాత వెన్ను, తర్వాత వేరు, తర్వాత హౌ, తర్వాత వై, తర్వాత విచ్, తర్వాత హూస్, తర్వాత హూమ్, తర్వాత హూ. ఓకేనా. వాట్, వెన్, వేర్, హౌ, వై, విచ్, హూస్, హూమ్, హూ. ఇవేంటంటే మనకు డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటారు. మనకి ఇంగ్లీష్లో ఉన్న ఏ క్వశ్చన్ అయినా మనం ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ద్వారా మనం అడుగుతూ ఉంటాము. మరి ఇప్పుడు ఈ మనకు జనరల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్ చేసినటువంటి సెంటెన్స్కు వీటిని అప్లై చేస్తే ఇంకా క్వశ్చన్ రూపంలో ఉన్నటువంటి సెంటెన్స్ అనేటివి మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ టెక్నిక్ అయితే అందరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా అంటే మనకి ఎప్పుడైతే ఒక బీ ఫామ్ ముందుకు వస్తుందో, ఒక హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుందో అక్కడ మాత్రమే ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ను అప్లై చేసుకొని క్వశ్చన్స్ అడగచ్చు మనం. ఇది గుర్తుంచుకోవాలి. ఎట్లా, వాట్ ఈజ్ ఈ గోయింగ్, ఆయన ఏం వెళ్తున్నాడు. వెన్ ఈజ్ ఈ గోయింగ్, ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు. వేర్ ఈజ్ ఈ గోయింగ్, అతను ఎక్కడికి వెళ్తున్నాడు. హౌ ఈజ్ ఈ గోయింగ్, అతను ఎలా వెళ్తున్నాడు. వై ఈజ్ ఈ గోయింగ్, అతను ఎందుకు వెళ్తున్నాడు. విచ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ గోయింగ్, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాడు. హూస్ విత్ ఆన్ హూస్ వెహికల్,
ఆన్ హూజ్ వెహికల్ ఈజ్ గోయింగ్, అతను ఏ వెహికల్లో వెళ్తున్నాడు. విత్ హూమ్ ఈజ్ ఈ గోయింగ్, అతను ఎవరితో వెళ్తున్నాడు. హూ గోయింగ్, ఎవరు వెళ్తున్నారు. అంటే చూడండి ఎన్ని రకాల సెంటెన్స్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి ఒకసారి మనం చూడండి. సో కాబట్టి ఇన్ని రకాల సెంటెన్స్ మనం ఈజీగా ఫామ్ చేస్తున్నాం. ఎంత ఈజీ ఉంది స్పోకెన్ ఇంగ్లీష్ ఒకసారి చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈజీ నాట్ గోయింగ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా, వాట్ ఈజ్ ఈ నాట్ గోయింగ్, అతను ఏం వెళ్ళట్లేదు. వెన్ ఈజ్ ఈ నాట్ గోయింగ్, అతను ఎప్పుడు వెళ్ళట్లేదు. వెరీ ఈజ్ ఈ నాట్ గోయింగ్, అతను ఎక్కడికి వెళ్ళట్లేదు. హౌ ఈజ్ ఈ నాట్ గోయింగ్, అతను ఎలా వెళ్ళట్లేదు. వై ఈజ్ ఈ నాట్ గోయింగ్, అతను ఎందుకు వెళ్ళట్లేదు. ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఈ నాట్ గోయింగ్, అతను ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళట్లేదు. విత్ హూస్ ఓకే వెహికల్ ఈజ్ నాట్ గోయింగ్, అతను ఎవరి వెహికల్లో వెళ్ళట్లేదు. విత్ హూమ్ ఈజ్ ఈ నాట్ గోయింగ్, అతను ఎవరితో వెళ్ళట్లేదు. హూ ఈజ్ నాట్ గోయింగ్, ఎవరు వెళ్ళట్లేదు. అంటే చూడండి ఎన్ని రకాల సెంటెన్స్ మనం ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తున్నామో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ ఈ మెథడ్ ద్వారా. సో ఎలా సింపుల్గా మనం సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, ఈజ్ని తీసుకున్నాం. ఒకసారి యామ్ని తీసుకోండి, ఒకసారి ఆర్ని తీసుకోండి. తీసుకొని పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేసి మళ్ళీ వాటిని డబుల్ హెచ్ వర్డ్స్ను అప్లై చేస్తూ క్వశ్చన్స్ అడగండి. ఇంగ్లీష్ ఎందుకు రాదో చూద్దాం. ఓకేనా, అసలు ఇది పర్ఫెక్ట్ మెథడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ మెథడ్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, hope doing well. So you are my hope you are clearly understanding this lesson. Okay na, present B forms. ఓకే, మీకు బాగా అర్థమైంది అనుకుంటా. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, సో కామెంట్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి, నేను మళ్ళీ వెంటనే ఆన్సర్ ఇస్తాను. సో కాబట్టి ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోండి, మీకు పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో ఐ విల్ బీ లేదా I will explain about the past B forms, was, were. Thank you very much.